భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్ గానే చెప్పుకోవాలి. మన ప్రధాని మోదీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో భేటీ అయ్యారు. యుద్ధ ఏర్పాట్లకు సంబంధించి ప్రధాని ఎయిర్ మార్షల్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. చీఫ్ మార్షల్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. శనివారం ప్రధానితో నేవీ చీఫ్ మార్షల్ భేటీ అయ్యారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించారు. ఇప్పటికే 4 రోజుల క్రితం మనం త్రివిధ దళాధిపతులతో కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రేపు సాయంత్రం 5 గంటలకు అటు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పాకిస్తాన్ అధ్యక్షుడు నేషనల్ అసెంబ్లీకి సమావేశానికి పిలుపునిచ్చిన సమయంలో అంతకంటే ఒక రోజు ముందుగానే మన ప్రధాని ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధాని ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశమై మనం ఎంతవరకు యుద్ధ సన్నద్ధంగా ఉన్నాము, ఎటువంటి ఏర్పాట్లు చేశామనే వివరాలపై మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది, మా దేశంలో భారతదేశం దాడులు చేయబోతోంది, వైమానిక దాడులు చేయబోతోంది. ఎక్కడెక్కడ వైమానిక దాడులు చేయబోతోందో, ఎక్కడెక్కడ ఆ పాయింట్లను పెట్టుకుందో మా దగ్గర పక్కా సమాచారం ఉంది అని పాకిస్తాన్ అంటుంది. అందుకే నిన్న నేవీ చీఫ్తో మాట్లాడారు, ఈరోజు ఎయిర్ ఫోర్స్ చీఫ్తో మాట్లాడుతున్నారు, ఎయిర్ చీఫ్ మార్షల్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఏ దాడి చేయబోతోంది, ఎక్కడ కొట్టబోతోంది, ఏ నగరాలపై దాడి చేయబోతోంది అని పాకిస్తాన్ చాలా గుబురుగా భయంతో ఎదురు చూస్తున్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఇప్పటికే మన త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నేవీ అలర్ట్గా ఉంది, ఇటు ఆర్మీ అలర్ట్గా ఉంది, అటు వైమానిక దళం కూడా అలర్ట్గా ఉంది. నిన్న నేవీ చీఫ్తో సమావేశమయ్యారు ప్రధాని, ఈరోజు ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశమవుతున్నారు. ఈరోజు ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది, అందుకంటే ఒకరోజు ముందే ప్రధాని ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశమవుతున్నారు. రోహిత్, డెఫినెట్ గా అంటే ప్రధాని ఎక్కడ కూడా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఆయన పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్, దానికి సంబంధించిన త్రివిధాలాధిపతులు సంబంధించిన 3 అధికారులతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేరుగా 1-1 కూర్చొని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న కానీ మనం చూసుకుంటే నేవీకి సంబంధించిన అధికారులతో నిన్న మీటింగ్, నేవీ చీఫ్ తో నిన్న మీటింగ్ అయింది. ఈ రోజు ఎయిర్ చీఫ్, వైమానిక దళాలకు సంబంధించిన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో ఈ రోజు భేటీ అయ్యారు. అంటే దీనికి సంబంధించి ఏం మాట్లాడారు అనే విషయాలు బయటకు రాకపోయినా కానీ ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత మాత్రం చాలా కీలకంగానే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే రేపు 5 గంటలకి పాకిస్తాన్ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగబోతుంది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో అక్కడ చాలా కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరోవైపు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కొంతమంది మంత్రులు తమ నోటికి వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నావీకి మేము కూడా అరబియాలో చాలా వరకు మా బోట్స్ కూడా పెట్టాం, మా నావీస్ కూడా పెట్టామని వాళ్ళు కొంత మాట్లాడుతున్నప్పటికీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కూడా మా దగ్గర సూపర్ పవర్ మిషన్స్ ఉన్నాయనేది వాళ్ళు అంటే మాట్లాడుతున్నప్పటికీ రంగంలో దిగినప్పుడు అసలు విషయం బయటపడుతుంది, ఎవరు ఏంటి, ఎవరు ఏం చేయగలరు అనేది. అయితే ఇప్పుడు ప్రధాని ఎయిర్ ఫోర్స్ తో మాట్లాడుతున్న ఏపీ సింగ్ తో మాట్లాడుతున్న భేటీ మాత్రం చాలా కీలకంగానే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి కావచ్చు, నావీకి సంబంధించి కావచ్చు, తర్వాత మిగతా టీమ్స్ కి సంబంధించి మూడు కూడా క్లియర్ గా ఎక్కడికక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ సమయంలో ఏమి చేయాలి, ఏ చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మొన్నే మోడీ చాలా క్లియర్ గా చెప్పారు. ఆ డెసిషన్ మీరు తీసుకోవాలి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అనేది త్రివిధాల అధిపతులకు క్లియర్ గా మోడీ ఇండికేషన్ ఇచ్చారు. మళ్ళీ నిన్న నేవీ చీఫ్ తో మాట్లాడారు, ఈ రోజు ఎయిర్ చీఫ్ తో భేటీ అవుతున్నారు. సో ఇవన్నీ మనం కానీ చూసుకుంటే మోడీ కొంత సీరియస్ గానే వ్యవహారం మీద భారత్ చాలా సీరియస్ గా వ్యవహారాన్ని చూస్తోంది. ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు, ఈసారి కుట్టే దెబ్బ తిరిగి మళ్ళీ పాకిస్తాన్ మన వైపు చూడడానికి కూడా భయపడాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 72లో ఏవైతే జరిగిందో తర్వాత ఇప్పుడు వరకు కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ కూడా
మళ్ళీ తిరిగి పాకిస్తాన్ ఈ ముష్కరుల దాడి ఇట్లాంటివన్నీ కూడా మన మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కొడితే మాత్రం దెబ్బ ఎలా ఉండాలి అనే దాని మీద చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఈ సాయంత్రానికి కొంత ఇన్ఫర్మేషన్స్ కూడా రావచ్చు. బహుశా రేపు పాకిస్తాన్ పార్లమెంటరీ బోర్డు సాయంత్రం జరగబోతుంది. బహుశా రేపు అక్కడ పార్లమెంటరీ బోర్డు ఏం జరగబోతుందో తెలియదు కానీ ఈ లోపల ఇండియా ఏం చేయబోతుంది అనే ఒక టెన్షన్ మాత్రం పాకిస్తాన్ లో విపరీతంగా కనబడుతుంది. ఈ వరుస చీఫ్లతో ప్రధాని మీటింగ్స్ కారణంగానే పాకిస్తాన్ కి చాలా వరకు కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం ఆలోచనలు చేస్తున్నారు అనే విషయం మీద కొంత గందరగోళంగా ఉంది. పాకిస్తాన్ పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ యుద్ధ టీమ్స్ కావచ్చు, పాకిస్తాన్ మిలిటరీ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ వ్యవహారాల మీద అసలు ఏ సమయంలో ఏం జరగబోతుందా అనే ఒక టెన్షన్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పటికే మనల్ని ఏదో భయపెట్టాలి, లేకపోతే ఇంకో విషయాలు ఉన్నాయి, మా దగ్గర అనుభవంలు ఉన్నాయని చెప్పి ఇట్లాంటి వ్యవహారాలు కొంత చెప్తున్నప్పటికీ కూడా వాటి విషయంలో ఎక్కడ కూడా ఆలోచన జరిగే లేదు. భయపడే పరిస్థితి అయితే భారత్కి లేదు. భారత్ అయితే చాలా క్లియర్ గా వ్యవహారంలో ముందుకడుగు వేస్తుంది. వరుస భేటీలతో మాత్రం పాకిస్తాన్ కి మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, కాస్త కాదు బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే ఈ వరుస భేటీలతో ఏ సమయంలో ఏం జరగబోతుంది, ఎక్కడ అంటే ఈ అటాక్ విషయంలో కూడా ఎవరు మొదటి స్టెప్ వేస్తారు అనే దాని మీద కూడా కొంత ఆలోచన ఉంది. అంటే ఈ దెబ్బకి పిఓపి మొత్తం అంటే ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది మాపై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేయబోతుందని. ఇటు అరేబియా మహాసముద్రంలోనూ మన నావికా దళం సిద్ధంగా ఉంది, ఇటు ఎయిర్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉంది. మొత్తం సన్నద్ధమైన నేపథ్యంలో ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ఇటు సముద్ర ఉపరితలం పై నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న నావికాదళ చీఫ్తో మాట్లాడారు, ఈరోజు చీఫ్ ఎయిర్ మార్షల్తో కూడా మాట్లాడుతూ భేటీతో ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఈ దిశగానే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తుంది. అంటే రాబోయే కొన్ని గంటల్లో ఏదో జరగబోతోంది అనే అర్థం చేసుకోవాలా? డెఫినెట్ గా కొంత ఆ టెన్షన్ అయితే పాకిస్తాన్ లో క్లియర్ గా కనబడుతోంది. పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది పాక్ వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆర్మీ సిబ్బంది కూడా చాలా క్లియర్ గా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఆహార శైలి చూస్తే ఏ సమయంలో అయినా సరే ఇక్కడ ఏదో జరగబోతుంది. బహుశా రేపు సాయంత్రం లోపల ఏదైనా జరగబోతుందా, లేదు పార్లమెంటరీ సమావేశం వరకు కూడా ఇండియా కొంత ఆచితూచి అడుగులు వేస్తుందా, వాళ్ళ డెసిషన్ ఏమి ఉండబోతుంది, పాకిస్తాన్ ముందు ఇండియా పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఆ దిశగా ముందుకు వస్తారా, ఆ విధంగా శాంతి గీతం పాకిస్తాన్ ఎగరవేస్తుందా, లేదు ఒకవేళ యుద్ధానికి చెయ్యంటే ఏంటి నెక్స్ట్, అంటే అన్ని రకాల యాక్షన్ ఆఫ్ ప్లాన్ అయితే భారత్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న భేటీల నేపథ్యంలో ఇది మరింత ముమ్మరమైంది. దీంతో ఒక్కసారిగా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరగబోతుంది అనే ఒక ఆందోళన, ఒక ఇది మాత్రం పాకిస్తాన్ లో చాలా స్పష్టంగా కనపడుతోంది. అంతేకాదు మనం గంగా ఎక్స్ప్రెస్ వే పై కూడా యుద్ధ సన్నాహాలు నిర్వహించాము. సో ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశమయ్యారు. సో పాకిస్తాన్ కూడా భయపడుతుంది, అందుకే అణుబాంబుల గురించి మాట్లాడుతుంది. రేపు వాళ్ళు కూడా నేషనల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వటం కూడా కొంత ఏదో జరగబోతోంది అనటానికి సంకేతం అయి ఉంటుంది, రైట్? డెఫినెట్ గా కదా, ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఎక్కడి నుంచి ఏ దెబ్బ కొట్టాలి అనే దాని మీద భారత్ చాలా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. హైవేస్ మీద కావచ్చు, లేకపోతే గంగాపుత్ర హైవేస్ కావచ్చు, అటువైపు రాజస్థాన్ నుంచి చూసుకున్నా, లేకపోతే పంజాబ్ దగ్గర నుంచి చూసుకున్నా, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భారత సైన్యం మోహరించి ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎక్కడి నుంచి పాక్ని దెబ్బ కొట్టాలి, ప్రధానంగా చూసుకుంటే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాలు దాదాపుగా 7-8 రాష్ట్రాల నుంచి భారత్ పాకిస్తాన్ చుట్టువైపులో ఉన్న ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రాలన్నిటి మీద కూడా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. దాని మీద అక్కడి నుంచి ఇప్పటికే మిలిటరీ ఫోర్సెస్ అన్ని రకాల దళాలు, 3 రకాల దళాలు ఎక్కడికక్కడ డిప్లాయ్ అయి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణంలో అయినా ఏదైనా జరుగుతుంది. ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ ఒకవేళ కొంత బెదురుతో ఏదైనా ఎదురుదాడి చేయాలనుకునే ఒక ప్రయత్నం చేసినా దాన్ని ఏ విధంగా తిప్పుకొట్టాలి, అయితే కొట్టే తప్ప మాత్రం మామూలుగా ఉండదు అనేది ఇండియన్ ఆర్మీస్ నుంచి చాలా క్లియర్ గా ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. ఈసారి మాత్రం ఛాన్స్, ఎందుకంటే అంతకు ముందు కొంత రాజకీయ పరిస్థితులు ఉండేవి, అక్కడ కొంత ఆపాలి చేయాలి అనే ఒక పరిస్థితి. కానీ మోడీ మాత్రం క్లియర్ గా, ప్రస్తుత ప్రధాని మాత్రం క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు, డెసిషన్ ఒక్కసారి తీసుకుంటే మీకు ఫ్రీ హ్యాండ్, మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి అనే ఒక
క్లియర్ ఇండికేషన్ చూస్తున్న నేపథ్యంలో ఇదే వ్యవహారం మీద కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా ఇటువైపు చూస్తున్నాయి. ఇప్పటికే కొత్త చట్టం జరపాలని ఒక ప్రయత్నం చేస్తున్నాయి. విదేశాల్లో ఇప్పటికే పాకిస్తాన్ ని ఏకాకి చేసే ప్రయత్నం ఇండియా సక్సెస్ఫుల్ గా చేసేసింది. సో ఈ నేపథ్యంలో ఒక్క చైనాకి సంబంధించిన వ్యవహారంలో కొంత డ్రామాలు ఉన్నాయి. చైనాకి సంబంధించి కూడా ఏం చేయాలి అనే దాని మీద కూడా సోవియట్ యూనియన్ సంబంధించి అంటే రష్యాకి సంబంధించి వాళ్ళతో కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. సో ఎక్కడికక్కడ ఈ వ్యవహారాల్లో మాత్రం కొంచెం స్పీడప్ అయింది. కానీ ఏ రోజు ఏం జరుగుతుందా అనే చర్చల మధ్యన అయితే ఉంది. బహుశా అది రేపు సాయంత్రం వరకు వేచి చూస్తారా, లేదు రేపు సాయంత్రం లోపల ఈ మీటింగ్ లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అంటే భారత్ ఏదైతే డిమాండ్లు పెట్టిందో ఆ డిమాండ్ల క్లియరెన్స్ వస్తాయా, ఇవన్నీ కూడా కొంత ఆలోచించే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ భారత్ ఎక్కడ ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పట్లేదు. తన చేయాలనుకున్న పని ఎప్పటికప్పుడు స్పాట్ లో చేసేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడు అటాక్ అనుకున్నా కూడా ఆ రోజు ఈ వ్యవహారం అయితే జరిగిపోతుంది. ఇది కేవలం వారం రోజుల్లోనే పాకిస్తాన్ పని పడతామనేది కూడా చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ తో సమావేశమయ్యారు. నిన్న నేవీ చీఫ్ తో మాట్లాడారు. గంగా ఎక్స్ప్రెస్ పై ఇప్పటికే మన ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించింది. అటు అరేబియా మహాసముద్రంలో మన నావికాదళం సిద్ధంగా ఉంది. మనం 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, పాకిస్తాన్ పై మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. అప్పటికంటే ఇప్పుడు మనం ఇంకా యుద్ధ సన్నద్ధతలో మెరుగుపరుచుకున్నాం. మనకి ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. పెహల్గాం దాడికి మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. పెహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. అటు రక్షణ శాఖ మంత్రితో సమావేశాలు నిర్వహించింది, ఇటు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కూడా సమావేశమైంది, త్రివిధ దళాధిపతులతో సమావేశమైంది, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చింది. ఇక నిన్న మనం నావికాదళ చీఫ్తో మనం మాట్లాడాం, నేవీ చీఫ్తో ప్రధాని సమావేశమై మాట్లాడారు. ఈరోజు ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశమయ్యారు. పాకిస్తాన్ కూడా చెప్తూ ఉంది భారత్ గ్రౌండ్లో చాలా తీవ్ర చర్యల దిశగా ముందుకు వెళుతూ ఉందని. కానీ మన వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉన్నారు వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 14 రోజులు అయిపోయింది, ఇంకా కొట్టట్లేదు ఏంటి అని. కొంత అవగాహన లోపించిన వాళ్ళు మాత్రం అనుకుంటూ ఉంటారు. కానీ అవగాహన కలిగిన వాళ్ళు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి సమాచారాన్ని బయటకు లీక్ చేయకుండాను చాలా సంయమనంతో ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం బెంబేలెత్తిపోతుంది. అందుకే పాకిస్తాన్ నాయకులు రోజుకొకటి మాట్లాడుతూ ఉన్నాడు, అణుబాంబుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో రేపు పాకిస్తాన్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశం కాబోతుంది. అందుకంటే ముందుగానే ఈరోజు మన ప్రధాని ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశమయ్యారు. యుద్ధ ఏర్పాట్ల గురించి, బోర్డర్లో ఉన్న సమావేశాల గురించి, పాకిస్తాన్ ఏ విధంగా సన్నద్ధమవుతుంది, పాకిస్తాన్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడబోతున్నారు. అంటే రాబోయే కొన్ని గంటల్లో ఏదో జరగబోతోంది అనే సంకేతాలు పాకిస్తాన్ పసిగట్టి చెబుతూ ఉంది. అందుకే పాకిస్తాన్ మాట్లాడుతుంది. కొన్ని పాయింట్స్ ఇప్పటికే భారతదేశం పెట్టుకుంది. ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి కొన్ని పాయింట్స్, కొన్ని ఏరియాలను టార్గెట్ చేసుకుని ఉంది భారతదేశం అని పాకిస్తాన్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్తో ప్రధాని భేటీ కావడం దాన్ని మరింత బలపరుస్తూ ఉంది. రేపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. మరి రాబోయే కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది? ఏదైనా జరిగే అవకాశం ఉంది. మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. ఆ ప్రతీకారం తీర్చుకునే వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది మేము మాట్లాడాలని అనుకోవట్లేదు. కానీ ప్రతీకారం మాత్రం తీర్చుకోబోతున్నాం. దానికి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. దానికి వ్యూహం ఏ విధంగా ఉంది అనే విషయం గురించి నాకు తెలిసినా కూడా నేను మీకు చెప్పను. 10 రోజులు అయిపోయింది, 14 రోజులు అయిపోయింది, 13 రోజులు అయిపోయింది అని మాట్లాడుకుంటున్న వాళ్ళు అవగాహన రాహిత్యంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అది లేదు. ప్రభుత్వ స్థాయిలో అలా లేదు. త్రివిధ దళాలు రోజు రోజుకి కూడా యుద్ధ సన్నద్ధతను చేసుకుంటూ ఉన్నాయి. యుద్ధ సన్నద్ధతను రోజు వ్యూహాలతో సహా చెప్పాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వ్యూహాలతో చెప్పడానికి మేము సిద్ధంగా లేము. మాకు తెలిసినప్పటికీ కూడా భారత వ్యూహాలు ఏంటి అనే సమాచారం ఉన్నప్పటికీ కూడా, ఆ సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా దాన్ని మేము చెప్పము. తెలిసినప్పటికీ కూడా చెప్పము. ఇప్పటికీ ప్రభుత్వం, మన త్రివిధ దళాలు, సాధారణ పౌరులు కూడా అదే చెప్తున్నాయి. యుద్ధ సామాగ్రి వెళ్ళేటటువంటి దారులను, సైనిక కదలికలు ఉన్న చోట మీరు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టొద్దు అని మన త్రివిధ దళాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి బోర్డర్లో ఉన్న ప్రజలు, అక్కడ తెలుగువారు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరైనా అలా రికార్డ్ చేస్తూ ఉంటే మీరు దాన్ని అడ్డుకోండి. సైన్యం కదలికలకు సంబంధించిన దృశ్యాలను ఎవరు కూడా ఫోన్లలో చిత్రీకరించొద్దు. మేము కూడా వాటిని ఎవరైనా ఒకవేళ చిత్రీకరించినా, ఆ సమాచారం ఉన్నా మేము దాన్ని టెలికాస్ట్ చేయం. కేవలం మన త్రివిధ దళాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని అందరికంటే వేగంగా మీకు అందజేస్తాం. కానీ రాబోయే కొన్ని గంటల్లో ఏదో జరగబోతోందనే సంకేతాలు అయితే మాత్రం
చోటు చేసుకుంటున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels.